రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారము కలిగిన జీవాధిపతివైన నమ్మదగిన తండ్రి, కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా మీ కృపగలిగిన రెక్కల నీడలో మమ్ములను మీరు భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయనా. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు నాయనా. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు, మా మనవులను అంగీకరించే దేవుడవు ప్రభువా. నాయన, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడు అని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకే వందనాలు. మా రాజులకు రారాజు అయినటువంటి మా రక్షకుడవైన దేవుడవు, మా ప్రియుడవైన దేవుడవు, మా ప్రభుడవైన దేవుడవు, ఇదిగో ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. వారి జీవితాలలో మీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమును జరిగించమని, మీ గొప్ప కార్యాలు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. మీ నామమునకు మహిమ కలుగునుగాక. అద్భుతాలు చేసే దేవుడవు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. యేసు క్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యావత్తు నుండి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యావత్తు నుండి విడుదలకు నాయన ప్రకటిస్తున్నాను. వారి జీవితంలో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. ప్రభువా, మీకే వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యము చేత నింపండి, సంపూర్ణమైన స్వస్థత చేత నింపండి, సంపూర్ణమైనటువంటి విడుదల చేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. దీర్ఘకాలిక రోగులు, స్వల్పకాల రోగులు అయా మీ హస్తమును చాపి ముట్టి స్వస్థపరచు. మీరు బాగు చేసినందుకై మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఉంటుండగా దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి వారిని మీరు దర్శించండి. వారిలో ఉన్నటువంటి శాప బంధకాలను తొలగించండి, వారిలో ఉన్నటువంటి చీకటి కార్యాలను తొలగించండి, వారిలో ఉన్నటువంటి అయ్యా దయ్యపు కార్యాలను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన కార్యాలు చేయమని, మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా మీకే మహిమ కలుగునుగా కని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, కనికరించండి, కార్యాలు జరిగించండి, మేలుల చేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానము లేక అవస్థలు పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఘనకార్యాలను జరిగించు దేవుడా, మీ అద్భుతమైన కార్యాలను జరిగించు దేవుడా, మీ ఆశ్చర్యమైన కార్యాలను చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. కనికరించి కార్యాలు జరిగించండి దేవా. అదేవిధంగా అప్పుల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగొచ్చాయి, వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగొచ్చాయి. యేసు క్రీస్తు నామములో అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక, యేసు క్రీస్తు నామములో అప్పుల బాధలు తొలగిపోవునుగాక, యేసు క్రీస్తు నామములో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవునుగాక. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన దేవుడా, మీ ఘనకార్యాలు జరిగించు దేవా, మీ అద్భుతమైన కార్యాలు జరిగించు దేవా, మీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను.
కనికరించి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. జీవితంలో సమాధానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సమాధానము చేత నింపండి, సంతోషము చేత నింపండి. యేసయ్య నామములో సమాధానము వారిని ఆవరించునుగాక. యేసుక్రీస్తు నామములో సమాధానము వారి చెంతకు చేరునుగాక. వారి హృదయాలలో సమాధానం ఉండునుగాక అని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించి కార్యాలు జరిగించి మేలుల చేత దీవెనల చేత మీరు నింపమలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకో. ప్రభువా, మీ కార్యాలు జరిగించు. వారి జీవితంలో అద్భుతాలు చేయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు నాయన. ఈ ప్రార్థనలో వారు ఏకీభవిస్తుండగానే, ఈ ప్రార్థనలో వారు వింటూ ఉండగానే వారి జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక. బలమైన ఘనమైన గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన మీరు ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.